మళ్ళీ భయపడాల్సినటువంటి రోజులు వస్తున్నాయి. కరోనాకి సంబంధించినటువంటి సెకండ్ వేవ్ అందామా, లేదంటే గనక నిర్లక్ష్యం వలన వచ్చినటువంటి అందామా? టోటల్‌గా చూస్తే మహారాష్ట్రలో అమరావతిలో మొన్న ఈ మధ్యన వచ్చినటువంటి దాంట్లో ఒక్కసారిగా కోవిడ్-19 కేసులు పెరిగినాయి. ముంబైకి సుమారు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జిల్లాలో కరోనా వైరస్ విజృంభణ తర్వాత పరిస్థితి సాధారణ స్టేజ్‌కి వచ్చింది. బట్ ఇప్పుడు ఐసీయూలో 1600 పడకలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి, అరడజన్ ప్రైవేట్ ఆసుపత్రులు ఖాళీ అయిపోయినాయి కాస్త ఇప్పుడు మళ్ళీ నిండుతూ ఉన్నాయి. ఫిబ్రవరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఈ జిల్లా అంతా కూడా కరోనా భయం పట్టుకుంది. ఫిబ్రవరి మొదలు ఇప్పటికే అమరావతి జిల్లాలో 10,000కి పైగా కేసులు నమోదైనాయి. 66 కోవిడ్ మరణాలు కూడా సంభవించినాయి. ఈ వారంలో 1000 మందికి పైగా అక్కడ కోవిడ్ చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వివిధ ప్రాంతాలు, మహారాష్ట్రలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలతో పాటుగా కొన్ని రాష్ట్రాలు, అటు కేరళలో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఏంటి అంటే ఇప్పుడు ఫంక్షన్స్ వదిలేసాం, బస్సులు వదిలేసాం, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా గ్యాప్ ఉండాలి, ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేసాం. ఒకళ్ళకొకళ్ళు పక్కన కూర్చోవడం ఇవన్నీ ప్రారంభమైపోయింది. మాస్కులు ధరించడం మానేసాం, శానిటైజర్లు శాంతం వదిలేసాం. ఈ రోగ నిరోధక శక్తిని పెంపొందించేటువంటి విధానాలు కూడా వదిలేసాం. వీటి ఇంపాక్ట్ మళ్ళీ ప్రారంభమవుతుంది, పెరిగి పెద్దదవుతుంది. కాబట్టి మన ప్రాణాలు, మన వాళ్ళ ప్రాణాలు కాపాడాలంటే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.